గాత్రధారురాలైనటువంటి విష్ణుప్రియ గారి గాత్రంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రసవాహినిలో మనమంతా ఓలలాడాం. నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే మోడర్న్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మహామహిమాన్వితమైన శ్రీ కాళహస్తీశ్వర వైభవాన్ని గురించి వాగ్దేవి వరపుత్రులు, ఆర్షధర్మోపన్యాస కేసరి, సమన్వయ సరస్వతి, భారతీ త్యాగరాయ సన్మాన్ పురస్కార గ్రహీతులు, మలాప్రగడ శ్రీరంగారావు గారి అవార్డు గ్రహీతలు, దర్శనం ధార్మిక వరేణ్య పురస్కృతులు అయినటువంటి డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు నిన్న ప్రారంభించినటువంటి శ్రీ కాళహస్తీశ్వర వైభవం రెండవ భాగం ఇవాళ మనమంతా వినబోతూ ఉన్నాం. అమృతలింగంగా, వాయులింగంగా, జ్ఞానప్రసూనంబ సమేతంగా కొలువై ఉన్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యం మనం ఎంత విన్నా తనివి తీరదు. గురువుగారి నోట అది ఒక రసవాహిని, జ్ఞానవాహిని. భక్తి సామ్రాజ్యంలో మనందరినీ ఓలలాడించడానికి గురువుగారు విచ్చేసి ఉన్నారు. నిజంగా ఏ వేదంబు పఠించలోత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనం బొనర్చకరి చెంచు ఏ మంత్రమోహించే అని ధుర్జటి ప్రశ్నించి బోధావిర్భావరిధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని ఆ కాళహస్తీశ్వరుని ధుర్జటి మహాకవి ఎంతగానో నుతించినటువంటి విషయాలను నిన్న మనం వినడం ప్రారంభించాం. ఇవాళ రేపు ఈ 2 రోజులు కూడా కాళహస్తీశ్వర వైభవాన్ని గురించి అనర్గళంగా గురువుగారి నోట విందాం. ఆ భక్తి రస గంగలో మనం తేలియాడుదాం. విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక వరేణ్యులకు, భక్తులకు, ప్రేక్షకులకు, మహిళామణులకు అందరికీ సవినయ విజ్ఞాపన ఏమిటంటే, దయచేసి అందరూ కూడా ఈ ప్రాంగణంలో ఉన్నవారంతా కూడా ఎక్కడి వారు అక్కడ కూర్చొని హాయిగా ఈ ప్రవచన అమృతాన్ని ఆస్వాదించండి. గురువుగారిని ఇబ్బంది పెట్టకండి. పాద నమస్కారాలతో గురువుగారికి దగ్గరగా వచ్చి నమస్కారం చేయకండి. దూరం నుంచే మీ అభినందనలు తెలియజేయండి, అభివందనాలు అందించండి. అలాగే గురు దంపతులకు మరొకమారు ఈ వేదిక పక్షాన స్వాగతాన్ని పలుకుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన గురువు గారిని వేదికపైకి సగౌరవంగా, సప్రశ్రయంగా, సభక్తికంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అమృత తుల్యమైన వారి ప్రవచన ధారలో తేలియాడుదాం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి పదవీ విరమణ గావించినటువంటి శ్రీ ఎస్కే జయచంద్ర గారు వారిని సగౌరవంగా వేదికపైకి విచ్చేసి గురువు గారిని పుష్పమాలాలంకృతిని గావించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారు ధార్మిక వరేణ్యులు. వారు విష్ణు సహస్రనామాలకు వ్యాఖ్యానప్రాయమైనటువంటి రచన గావించి అద్భుతమైన పుస్తకాన్ని వెలయించిన వారు. అలాగే ప్రసార భారతికి పూర్వ సంచాలకులు శ్రీ మంగళంపల్లి ఆదిత్య ప్రసాద్ గారు, శ్రీ జొన్నలగడ ఈశ్వర ప్రసాద్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మాన్య మహోదయులు జొన్నలగడ్డ ఈశ్వర ప్రసాద్ గారు వేదికపైకి విచ్చేసి గురువు గారిని పుష్పమాలాలంకృతిని గావిస్తారు.
పెద్దలు సభక్తికంగా గురువు గారిని పుష్పమాలాలంకృతిని గావిస్తూ ఉన్నారు. చెప్పండి. శ్రీ మంగళపల్లి ఆదిత్య ప్రసాద్ గారు గురువు గారిని పుష్పమాలాలంకృతిని గావిస్తూ ఉన్నారు. గురువు గారి కంఠసీమలు అలంకరించినటువంటి పరిమళ భరితమైన ఆ పుష్పమాల వారి వాగ్రూపంలో ఇవాళ అమృత తుల్యమైనటువంటి భక్తి రసామృతాన్ని మనకందరికీ అందిస్తుంది. గురువు గారికి ప్రారంభించవలసిందిగా గురువు గారిని కోరుతూ విరమిస్తున్నాను. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం